నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. జనాభా నియంత్రణకు, ఆర్థిక స్తోమతను పిల్లలను కనడానికి ముడిపెడుతూ ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మన దేశంలో సెక్స్ గురించి ఎవరూ మాట్లాడరు, కానీ జనాభాలో మాత్రం మన ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న పిల్లలను ఒక ఫ్యాక్టరీలా కనేస్తున్నారు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని బాధపడతారు. కనే ముందు సరైన ప్లాన్ ఉండాలి కదా అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒక బిడ్డను పెంచి చదివించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, అందుకే ఇంకొకరిని పోషించే స్తోమత ఉన్నప్పుడే పిల్లలను కనాలని ఆమె సూచించారు. చాలా మంది తమ పిల్లలు చదువుల కోసం లేదా ఆర్థిక సాయం కోసం తన దగ్గరకు వస్తుంటారని చెప్పిన వరలక్ష్మి, ఆ పిల్లలను నేనేమైనా జన్మనిచ్చానా? మీ తప్పులకు నేనెందుకు బాధ్యత వహించాలి అని ప్రశ్నించారు. ఈ విషయంలో ఆమెకు ప్రియమణి, మంచు లక్ష్మి కూడా మద్దతుగా నిలిచారు.